హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అండ్ విత్ ది లేటెస్ట్ అప్డేట్ ఆన్ పుష్ప 2 నిన్ననే ప్రీమియర్ షోలో అయ్యే రాత్రి దానికి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. అండ్ అఫ్కోర్స్ ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, చాలా సినిమాలు బాగుంటాయి, కొన్ని సినిమాలు చాలా పెద్ద హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తాయి, కొన్ని సినిమాలు అయితే ఒక హిస్టరీగా నిలబడిపోతాయి. అవన్నీ మనం ఎప్పటి నుంచో చూస్తున్న పద్ధతే. కానీ ఈ రోజున పుష్ప 2కి సంబంధించినంత వరకు అసలు ఏ మాట ఉపయోగించాలి, ఏ మాటని మనం ఆ సినిమా గురించి చెప్తే ఆ సినిమా తాలూకా గ్రేట్నెస్ని కానీ లేకపోతే దానికుండే ఆ డైమెన్షన్ని మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామంటే సమ్టైమ్స్ ఆ వర్డ్స్, ఆ మాటలు దొరకవు, కరువు అవుతాయి అన్నట్టుగా అనిపించే ఫీలింగు ఆ సినిమా చూసిన తర్వాత, పుష్ప 2 చూసిన తర్వాత. దానికి మూడు ఆయువుపట్లు. 1 అల్లు అర్జున్, 2 అల్లు అర్జున్, 3 అల్లు అర్జున్. అంతే. ఈ అల్లు అర్జున్ అనే ఆ యాక్టర్ తాలూకు పెర్ఫార్మెన్సు మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఎంత గొప్ప టెంపోలో నడిచిందంటే, ఫర్ దట్ మ్యాటర్ వీ షుడ్ 100% మనం సుకుమార్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ సుకుమార్ని అప్రిషియేట్ చేయడంతో పాటు అటువంటి సినిమా నిర్మాణానికి 5 ఏళ్ల పాటు ఆ సినిమాతో ట్రావెల్ చేసి అందరూ మన మన జరిగిన ఈవెంట్లో, బిగ్గెస్ట్ ఈవెంట్లో అందరూ మాట్లాడారు ఆ విషయం. ఎలాగా అసలు 5 ఏళ్ళు ఒక సినిమాతో ట్రావెల్ చేయడం అన్నది ఎంత కష్టం, ఎంత కమిట్మెంటు, ఎంత డెడికేషన్ ఉండాలి అందులోనని చెప్పి. ఈ 5 ఏళ్ల పాటు ఆ సినిమాని ఏం కావాలంటే అది అలాంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇచ్చి, డబ్బు పెట్టి, ఓపికతో, సహనంతో నిలబడి ఒక గొప్ప ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి అనే ఒక పట్టుదలతో నిలబడ్డ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, నవీన్ గారు, రవి అండ్ చెర్రీ గారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ముగ్గురిని 100% మనం అభినందించాలి. ఏమి మేకింగ్ వాల్యూస్ అండి, ఏం ప్రొడక్షన్ వాల్యూస్. అస్సలు మైండ్ బ్లోయింగ్ అనమాట సినిమాలో. ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ది, ఆ ఫైట్ సీక్వెన్స్ ఎక్స్ట్రాడనరీ అనమాట. గూస్ బంప్స్ వస్తాయి ఆ ఇంట్రడక్షన్ సీన్ కానీ, లేకపోతే ది హోల్ ఎపిసోడ్ వెంట్. అండ్ అక్కడి నుంచి సినిమా కథలోకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ప్రొజెక్ట్ చేసిన ఆ మేనరిజంతో కూడిన ఆ మూమెంట్ కానీ, లేకపోతే ఆ ప్రాసెస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆ ప్రాసెస్ ఆఫ్ ప్రెజెంటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఈజ్ సంథింగ్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి అలా చేయడం అన్నది. అంటే అంత రీసెర్చ్ చేసి, అంత ఓన్ చేసుకుని, దాంట్లోకి ఇమ్మెర్స్ అయ్యి ఆ క్యారెక్టర్గానే తను మారిపోతే తప్పితే అలాంటి క్యారెక్టర్ని ఓ పక్కన ఈ హ్యాండిక్యాప్ ఏదైతే ఉందో, హ్యాండ్ మీద ఇలా ఉంటుంది కదా, ఆ హ్యాండ్తో ప్రతి మూమెంట్లోని, అంటే మామూలు డైలాగ్ సీక్వెన్స్ కావచ్చు, ఒక వాకింగ్ సీక్వెన్స్ కావచ్చు, లేకపోతే ఒక ఫైటింగ్ సీక్వెన్స్ కావచ్చు, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందులోని ఆ మేనరిజం మిస్ కాకుండా అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ని ఒక్కరు కాదు అందరూ ఎంత మెచ్చుకుంటున్నారంటే, అఫ్కోర్స్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అసలు ఆ బిగినింగ్ ఎపిసోడ్ దగ్గర నుంచి లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ వరకు కనుక చూస్తే సినిమా ఏమి ఎలివేషన్సు, అసలు ఆ ఇమోషన్ పండించడం కోసం ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ముఖ్యంగా ఆ జాతర ఎపిసోడు ఉందండి బాబోయ్, మైండ్ బ్లోయింగ్. అసలు అంటే ఒక్క జాతర సీను, అందులో అమ్మవారి రూపంలో తను రావడం, భార్య గర్భవతి అయింది అన్న సీన్ దగ్గర నాకు ఆడపిల్ల కావాలి అని చెప్పడం, అక్కడ కళ్ళని నీళ్ళు పెట్టుకోవడం, ఇంకా తర్వాత ఒక రకమైన ఆ గెటప్ని ఎవరు ఊహించారో, ఎవరు అసలు ఆ క్యారికేచర్ని తయారు చేశారో, ఎవరి తాలూకా ఆలోచనో అది. అంటే అఫ్కోర్స్ ఫైనలీ డైరెక్టరే సుకుమార్ గారిదే ఆలోచన అనుకోండి, బట్ ఎవడు చేశాడు రా ఇది అంటాం మనం. అంటే ఇట్ ఈస్ ది హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ ఎప్రిసియేషన్ అనమాట. అంత బాగుంటే ఎవడు రాశాడు రా ఇది, ఎవడు గీసాడు రా, అలాంటి మీకు తెలియని ఒక మూడ్లోకి, ఒక ట్రాన్స్లోకి ఆ ఎపిసోడ్ అసలు ఇట్ విల్ జస్ట్ టేక్ యూ టు ఎనదర్ వరల్డ్ అనమాట. అల్లు అర్జును అసలు ఆ గజ్జెలు కట్టుకుని, ఓ పక్కన అమ్మవారు, ఓ పక్కన ఆ జాతర, మనుషులు, ఆ ప్రొడక్షన్ వాల్యూస్, ఏమి హెవీనెస్. ఆ హెవీనెస్లో అల్లు అర్జును డాన్సు, తర్వాత ఫైటు,
నభూతో నభవిష్యతి అంటాం కదా, అలాంటి సీను ప్రతిదానికి రాయకూడదు, ప్రతిదానికి మాట్లాడకూడదు, నభూతో నభవిష్యతి అని. ఇలాంటి దానికి వాడితే 100% ఇప్పుడు నేను చెప్పింది మీరు విన్న తర్వాత చూస్తే మీరు 100% ఇదే మాట మీరు కూడా అనుకుంటారు. ఆ ఎపిసోడ్ అయిన తర్వాత అసలు ఒక ఎపిసోడ్ని ఎలా చెప్పాలి, సుకుమార్ టేకింగు, అసలు ఆ పడవలు స్టీమర్స్ ఓషన్లో వెళ్తున్నప్పుడు వెనకాతల ఆ ఎస్ఐ షెకావత్ వెనకాతలు ఫాలో అవుతున్నప్పుడు అవన్నీ ఆ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అండి. హాలీవుడ్ సినిమాలోనే చూస్తాం. ఎందుకంటే హాలీవుడ్ అని ఎందుకంటాం అంటే బికాస్ దే స్పెండ్ మోర్ ఆన్ టెక్నాలజీ, దే స్పెండ్ మోర్ ఆన్ విజువల్స్, దే స్పెండ్ మోర్ ఆన్ టేకింగ్, ఇలాంటి వాటికి ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి. ఎందుకంటే మనకు ఆ యాక్టర్లు ఎవరో తెలియదు, చాలామంది యాక్టర్లు తెలియదు, బట్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దోస్ విజువల్స్, ఆ టేకింగు, ఆ ఎఫెక్ట్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకని ప్రతిసారి హాలీవుడ్ సినిమాని ఎందుకు అనుకుంటా ఉంటే అలాంటి హాలీవుడ్ సినిమా రేంజ్లో ఉన్నాయి ఆ విజువల్స్ అన్నీ కూడా. అండ్ ఎవ్రీ ఎర్రచందనం దొంగల్ని దొంగతనంగా తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఉన్న ఎపిసోడ్ ఉందే నాయన, హార్ట్ అస్సలు స్క్వీజ్ అవుతుంది అనమాట. నరాలు ఉప్పొంగడం, లేకపోతే అంటే రోమాలు నిక్కబొడుచుకోవడం అని ఇలాంటి మాటలు అంటామే మన తెలుగు భాషలో ఉన్నవి. అవన్నీ ప్రతి సీన్కి ఉపయోగపడతాయండి. మనం ఈ సినిమా గురించి చెప్పాలంటే అల్లు అర్జును ఆ ట్రాన్స్ఫార్మేషన్ మొదటి నుంచి అలాగ బిగినై ఆ ఫ్యామిలీ కోసం తను ఒక ఫోటో కోసం భార్య నువ్వు వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్తున్నానంటే ఒక ఫోటో తీయించుకురా అబ్బా, బయట పెట్టుకుందాం మన ఇంట్లో కూడా సీఎంతో ఫోటో అంటే, ఆ సీఎం ఫోటో దగ్గర మొత్తం సినిమా అంతా మారిపోతుంది. ఒక భార్య అడిగిన లాస్ట్లో డైలాగ్ కట్ చేసాడు దాని మీద. సో అంటే ఆ ఆర్క్ సుకుమార్ గారు ఎంత గొప్పగా మెయింటైన్ చేశాడంటే లాస్ట్లో అంటుంది అనమాట, నిన్ను ఇంకేం అడగనబ్బా అని. అంటే అల్లు అర్జున్ డైలాగ్ ఉంది, ఏ భార్య అయినా అడక్క ఒకటి అడుగుతుంది, ఆ కోరిక కూడా మనం తీర్చకపోతే మనం ఏ మగాడైనా మొగుడు ఎలాగవుతాడని అల్లు అర్జున్ డైలాగ్ ఉంది. అవన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటేషన్ ఉన్నది మళ్ళీ సినిమాలో. స్మగ్లింగు, హై రేంజ్ రాబరీసు ఇవన్నీ ఉంటుండగా మళ్ళీ దాంట్లో ఉండే ఒక ఫ్యామిలీ సెంటిమెంటు, అజయ్ క్యారెక్టర్తోని ఒక అన్నదమ్ముల మధ్య ఆ ఇంటి పేరు కోసం అని చెప్పి తను పడ్డ తాపత్రయం, అల్లు అర్జున్ అదే పుష్పరాజ్ భార్యగా ఆ శ్రీవల్లి ఆ ఇంటి పేరు కోసం, పుట్టబోయే బిడ్డకి ఇంటి పేరు ఉండాలి అని పడే ఆ తాపత్రయం, అవన్నీ ఆ ఫ్యామిలీ సెంటిమెంట్స్ని ఎంత బాగా క్యాప్చర్ చేసి దాని చుట్టూరా ఆ సినిమా కథకు చుట్టూరా ప్రొటెక్షన్గా, లేకపోతే ఒక ప్రొటెక్షన్ వాల్గా, లేకపోతే ఒక అందమైన తెరగా దాన్ని ఎంత గొప్పగా వాడారంటే సుకుమార్ గారి డైరెక్టర్గా. రియల్లీ ఎన్నో సినిమాలు చూసి, ఎన్నో సినిమాల మీద రివ్యూలు చేసి చెప్పి, ఎన్నో సినిమాలకి రాసి, ఇన్నాళ్ళ ఈ అనుభవంలో కూడా ఒక సినిమాని చూసి మెస్మరైజ్ అవ్వడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే చాలా సినిమాలు చూస్తాం, చాలా సినిమాల్లో చాలా సీన్లు బాగుంటాయి, బట్ ఈ సినిమాకి వచ్చేసరికి మాత్రం ఎవ్రీ ఎపిసోడ్, ఇంకా క్లైమాక్స్లో ఫైట్ అయితే అంటే చెల్లిని కాపాడడానికని వెళ్ళి అసలు ఒక మూమెంట్లో పుష్పరాజ్ చచ్చిపోతాడేమో, ఈ పార్ట్ 2లో పుష్పరాజ్ని చంపేస్తారేమో మనకు తెలియదు కదా సినిమా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు అని అనిపించిన సందర్భం. అంటే అంత ఇంటెన్సిటీని క్రియేట్ చేసాడు అన్నమాట డైరెక్టర్. దానికి తోడు అల్లు అర్జున్ బాబోయ్ ఫుల్లీ లోడెడ్ గన్ లాగా ఉన్నాడు ఏ సీన్లో చూసినా, ఏ షాట్లో చూసినా. అండ్ ఆ చెల్లిని కాపాడడానికి వెళ్తున్న సీన్లో అక్కడికి వెళ్ళి ఒక్కడు ఒంటరిగా వాళ్ళకు దొరికిపోయి వాళ్ళు బాదుతుంటే ఆడియన్స్ అలా గ్రిప్పింగ్గా, అసలు ఎంత గ్రిప్పింగ్గా ఉందంటే ఆ సీను. అక్కడ కాళ్ళు చేతులు కట్టేసిన ఒక పుష్పరాజ్ క్యారెక్టరు ఎలాగ విజృంభించి, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలా జరుగుతుందా, కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత కూడా ఒక మనిషి అలా ఫైట్ చేయగలడా, ఇది సాధ్యమా అని అనుకునేందుకు అవకాశం లేకుండా ప్రతి ఆడియను ఫ్రమ్ టాప్ టు టో, అంటే ఫ్రమ్ మన గ్రామీణ భాషలో చెప్పాలంటే నేలటెక్కడి దగ్గర నుంచి బాల్కనీ వరకు ఉన్న ప్రతి ఆడియన్ను, అది మల్టీప్లెక్స్ కావచ్చు, అది సింగిల్ స్క్రీన్ థియేటర్ కావచ్చు, లేకపోతే బీసీ సెంటర్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ అందరూ కూడా ప్రతివాడు పుష్పరాజ్తో ఇన్వాల్వ్ అయిపోయి, పుష్పరాజ్లో ఇన్క్లూడ్ అయిపోయి సినిమా చూశారు. కాబట్టి అక్కడ ఎలా లేచి పుష్పరాజ్ కొట్టినా కూడా యాక్సెప్ట్ చేసే మూడ్ని సుకుమార్ గారి డైరెక్టింగ్ క్రియేట్ చేశాడు సినిమాలో. అండ్ అది మాత్రం
జాతర సీను అయితే అమ్మవారే స్వయంగా అమ్మవారు అక్కడికి వచ్చి గజ్జెలు కట్టుకుని ఒక విశ్వరూప దర్శనాన్ని చూపించి ఒక అంటే మహోగ్ర రూపాన్ని దాల్చిన అమ్మవారు గనుక విజృంభిస్తే ఎంత చెప్పండి, ఒక అమ్మవారు విజృంభిస్తే. అలాంటి ఒక అమ్మవారు వాతావరణంలో తను చేస్తే అండ్ దట్ మోర్ అపీల్స్ టు నార్మల్గా మన విలేజెస్, చిన్న చిన్న టౌన్లు, చిన్న చిన్న సిటీలు ఉంటాయి చూసారా, అక్కడి నుంచి తీసుకుంటే అమెరికాలు, కెనడాలు అసలు మామూలు కాదు. అదొక పెద్ద బ్లాస్ట్, అదొక పెద్ద ఎక్స్ప్లోషన్ అనమాట. ఆ లాస్ట్ క్లైమాక్స్లో కాళ్ళు చేతులు కట్టి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కాళ్ళు చేతులు కట్టినప్పుడు అల్లు అర్జున్ చేసిన, లేకపోతే అల్లు అర్జున్ చేత సుకుమార్ గారు చేయించిన, లేకపోతే అల్లు అర్జున్కి సుకుమార్ ఐడియాకి ఆ యాక్షన్ స్టంట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజైన్ చేసిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్. 100% థియేటర్ షేక్ అయింది ఆ సీన్ దగ్గర. అండ్ ఆఫ్ కోర్స్ కట్లు తెగిపోతాయి, సినిమాటిక్గా లేచి అసలు ఇరగదీసేస్తాడు. అంటే మీరు దేనిలోని ఎక్కడ కూడా ది వే ది ఫిల్మ్ హ్యాస్ రైజ్డ్ అబౌవ్ ది బార్, ఏ సీన్లోని ఈ సీన్ సాధ్యమా, ఈ సీన్ ఇలా జరుగుతుందా, ఇది న్యాచురల్గా ఇలా జరుగుతుందా అన్న వాటికి ఈ సినిమాలో తావులేదు. ఎందుకంటే సినిమా అన్నదే ఒక ఆర్టిఫిషియల్ ఫ్యాంటసీ. సినిమా అన్నదే, అది ఏ కథ అయినా, ఏ రకమైన జానర్ అయినా, అది జానపదమా పౌరాణికమా ఇంకోటి, పౌరాణికాలు జరిగాయి కాబట్టి ఓకే, దాని నిండా బోల్డ్ ఫ్యాంటసీ ఉంటుంది. మళ్ళీ పౌరాణికల్లో సినిమా అన్నదే ఒక ఫ్యాంటసీ కాబట్టి ఈ ఫ్యాంటసీలో దీనికి వాటి లాజికల్గా మాట్లాడతాం, అది ఎలా జరుగుతుందా, ఇది ఎలా జరుగుతుందంటే ఏది ఎలాగైనా జరగచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ది డైరెక్టర్ అండ్ ది యాక్టర్ కెన్ కన్విన్స్ యూ. ఆ విషయంలో మాత్రం అల్లు అర్జున్, సుకుమార్ వాళ్ళిద్దరూ పరిపూర్ణంగా వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు బ్రహ్మాండంగా దిగ్విజయాన్ని సాధించారని చెప్పాలి. అండ్ ఐ టెల్ యూ ఓన్లీ వన్ వర్డ్, పుష్ప 2 చూడడం అన్నది ఒక ఎక్స్పీరియన్స్, జీవితకాలం దాచుకోవాల్సిన ఒక ఎక్స్పీరియన్స్, మళ్ళీ మాటికి నెమరు వేసుకోవాల్సిన ఒక అద్భుతమైన అనుభవం. చూడాలి, ప్రతి ఒక్కరూ చూడాలి, ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. వాచ్ అండ్ ఎంజాయ్ పుష్పరాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.